విశాఖ 3 రోజుల పాటు సేనతో సేనాని అని చెప్పి మొత్తం 3 రోజుల పాటు జనసేన కార్యక్రమాలు అయితే చేపట్టారు. ఇందులో మొదటి రోజు రెండో రోజులు భాగంగా మొత్తం వైఎంసీఏ కార్యక్రమం ఈ వేదిక అయింది. మొత్తం ఇక్కడి నుంచి మొత్తం ఈ రోజు రేపు పవన్ కళ్యాణ్ మొత్తం దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. మూడో రోజు అయితే ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే మొత్తం అంతా ఈ జనసేన విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పడుతుంది. అయితే ఈ రోజు 28 ఈ రోజు మొత్తం అంతా విశాఖ మున్సిపల్ స్టేడియంలో భారీగా అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఉదయం జనసేన లెజిస్లేటివ్ సమావేశం ఇప్పుడు మనం చూస్తున్న ఈ వైఎంసీ హోటల్లో అయితే జరుగుతుంది. మధ్యాహ్నం జనసేన రాష్ట్ర కార్యవర్గ సమావేశం అయితే జరుగుతుంది. రేపు పార్లమెంటరీ నియోజకవర్గం వారిగా క్రియాశీల నాయకులతో అయితే 30వ తారీఖు ఎక్కడైతే ఈ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం ఉందో అక్కడ మొత్తం అంతా విస్తృత స్థాయి అయితే సమావేశం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. మనం చూడొచ్చు ఇప్పుడు జనసేన నాయకులు అయితే చెప్తున్నారు నవ్వుతో నభవిష్యత్తుగా చేసే ఈ కార్యక్రమం నిజంగా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తాం. దీనికి మొత్తం జన సైనికులు మొత్తం అంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మనం చూడొచ్చు ఈ వైఎంసీ అయితే మొత్తం హోర్డింగ్స్ మొత్తం పవన్ కళ్యాణ్తో హోర్డింగ్స్ మొత్తం అయితే నిండిపోయి ఉన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు అయితే పహారా అయితే కాస్తున్నారు. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ నుంచి విశాఖ ఎయిర్పోర్ట్కి అయితే జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అంతా ఏర్పాట్లు అయితే పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ వైఎంసీఏ హోటల్ వద్ద మొత్తం ఈ కార్యక్రమం అయితే చేపట్టారు. కార్యక్రమం చేపట్టి మొత్తం అంతా వీళ్ళు విస్తృత స్థాయి సమావేశం ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారు అని చెప్పి మొత్తం అంతా అందరూ ఈ దిగువ స్థాయి నాయకులు అయితే మొత్తం అంతా వీళ్ళు వాళ్ళ కోసం ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏం చెప్తారని చెప్పి మొత్తం అంతా వీళ్ళంతా తర్జన పడుతున్నారు. అయితే మొత్తం చిన్న కార్యకర్త నుంచి మొత్తం పై స్థాయికి తీసుకెళ్లే క్రమంలో అయితే పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో అయితే ఈ 3 రోజులు సదస్సు అయితే ఉంటుంది. కూటమి ప్రభుత్వం అలాగే జనసేన మొత్తం కూటమి ఫామ్ అయిన తర్వాత జనసేన పార్టీ చేస్తున్న పెద్ద రాజకీయ మీటింగ్ అనుకోవచ్చు, లేదంటే క్రియాశీలగా మొత్తం అంతా ఎవరెవరిని ఎక్కడెక్కడ మొత్తం ఏ విధంగా పైకి రావాలని చెప్పి తీసుకోవచ్చు. అలాగే సేన అంటే మొత్తం జనసేనతో సేన అని పవన్ కళ్యాణ్ మొత్తం ఇదంతా మొత్తం ఈ 3 రోజులు అయితే వీళ్ళతో మాట్లాడి పార్టీని బలోపేతం అయితే చేసే దిశగా అయితే జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే వెళ్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పుడు మొత్తం అంతా అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఏర్పాట్లు చేసి మొత్తం అంతా ఈ వైఎంసీఏ లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి మొత్తం అంతా ఈరోజు రేపు మొత్తం కార్యక్రమం మొత్తం అంతా ఇక్కడే జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మొత్తం అంతా జనసేన నేత మొత్తం దిశానిర్దేశం అయితే చేయనున్నారు. మొత్తం చూడొచ్చు ప్రధానంగా ఇప్పుడు మొత్తం ఇక్కడ నాయకులంతా మొత్తం అంతా పెద్ద స్థాయిలో అయితే వచ్చారు. ఇప్పటికీ మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ జనసేన నేత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. మొత్తం దీనికి సంబంధించి మొత్తం కార్యకర్తలు అంతా ఆల్రెడీ చేరుకోవడం అయితే జరిగింది. ఏదైనా మొత్తం మీద ఈ జనసేన సేనతో సేన అనే కార్యక్రమం పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కళాకారులు కానీ తప్పటిగుళ్ళు కానీ మొత్తం అంతా ఏర్పాటు చేశారు. ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ ఈ కార్యక్రమం 3 రోజుల కార్యక్రమంలో 2 రోజులు అయితే మొత్తం ఈ వేదిక అయితే జరుగుతుంది. 3వ రోజు ఏదైతే ఉందో మొత్తం అంతా అది మెయిన్ మొత్తం అందరితోని మొత్తం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో అయితే ఆ కార్యక్రమం 30వ తారీఖు అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం నగరం అంతా జనసేన నాయకులు మొత్తం ఎక్కడికక్కడ మొత్తం సర్వాంగ సుందరంగా అయితే తీర్చిదిద్దారు. ఎక్కడికక్కడ జెండాలతో మొత్తం అంతా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చి ఏం మాట్లాడతారు మరికొద్దిసేపట్లో అయితే మీడియా సమావేశం అయితే ఏర్పాటు చేస్తారు పవన్ కళ్యాణ్ నేపథ్యంలో. ఈ నేపథ్యంలో అసలు ఈ 3 రోజుల కార్యక్రమం ఏముంటుంది ఏంటి పవన్ కళ్యాణ్ మొత్తం అంతా మీడియాకి ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం అయితే ఇక్కడ చేపడుతున్నారు. ఏదైనా మొత్తం అంతా జనసేన నాయకులు అయితే మటుకు మంచి జోష్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 3 రోజులు, ఒక రోజు అంటేనే చాలా జోష్గా ఉంటారు. అలాంటిది నాయకులు తమ అధినేత 3 రోజులు ఉండి తమతో పాటు ఉండి మొత్తం అంతా చర్చిస్తున్నారంటే నిజంగా ఇది పండగ వాతావరణం కింద ఫీల్ అవుతున్నారు జనసేన నాయకులు మొత్తం అంతా. ఏదేమైనా మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ స్పాట్ దగ్గరకు వచ్చి మొత్తం మీడియా సమావేశం అనంతరం బ్రీఫింగ్ అయితే ఇస్తారు. మొత్తం 3 రోజులు ఏం చేస్తారో తర్వాత నాయకులతో మొత్తం అంతా సమాలోచన అయితే చేసి మొత్తం కార్యక్రమాలు అయితే మొదలు పెడతారు. ఇది ఈ జనసేన నేత 3 రోజులు చేపడుతున్న సేనతో సేన అనే కార్యక్రమం సంబంధించి విషయాలు. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఉన్న వైఎంసీ ప్రాంగణం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.